ఫోన్ ట్యాపింగ్లో సిట్ మరింత దూకుడు పెంచింది. ఓవైపు నిందితుల స్టేట్మెంట్, మరోవైపు బాధితుల నుంచి సాక్షులుగా వాంగ్మూలాలు సేకరిస్తుంది. ఈ కేసును విచారిస్తున్న కొద్దీ ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావు సిట్ విచారణలో పూటకో మాట చెబుతున్నట్లు తెలిసింది. తామంతా రూల్స్ ప్రకారమే చేశామని, మావోయిస్టు సానుభూతి పరులు, వారికి సహకరిస్తున్న వారి ఫోన్ నంబర్లు మాత్రమే ట్యాప్ చేశామని మొదట్లో చెప్పిన ఆయన తర్వాత పై అధికారుల అనుమతితోనే అంటూ మరో మాట చెబుతున్నారని తెలుస్తోంది. అన్ని ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించడంతో కొత్తగా అదంతా బాస్ ఆదేశాల మేరకే చేశానని చెబుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సిట్ ఆఫీసర్లు ఆ బాస్ ఎవరో చెప్పించేందుకు మరింత లోతుగా విచారిస్తున్నారు. రైటికా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులలో చూసినట్టయితే ఇటు సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు ఇప్పటికే సిట్ ముందు 5 సార్లు విచారణకు హాజరైపడింది. అయితే విచారణలో చూసినట్లయితే సిట్ బృందము చాలా వరకు దర్యాప్తులో చాలా సెన్సేషన్కు సంబంధించినటువంటి ఆధారాలను రాబట్టగలుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే ఏదైతే ఎస్ఐబి మాజీ చీఫ్గా ప్రభాకర్ రావు ఉన్నటువంటి టీం చూసినట్టయితే పక్కాగా ప్లాన్ ప్రకారమే ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లను పూర్తిగా ట్యాప్ చేసింది. ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద ఎత్తున వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారంగా చేశారు. ఎందుకంటే ఏదైతే మావోయిస్టుకు సంబంధించినటువంటి సానుభూతి పరులకు సంబంధించినటువంటి పేర్లు కావచ్చు, వారికి సంబంధించి సింపథైజర్లకు ఆర్థికపరమైనటువంటి సహాయం చేస్తున్న వారు కావచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున వారి నెంబర్లకు సంబంధించి వాటి రివ్యూ కమిటీకి పంపడం జరిగింది. ఈ రివ్యూ కమిటీకి సంబంధించి మొదటి పేజీలో చూసినట్టయితే మావోయిస్టుకు సంబంధించినటువంటి సింపథైజర్ పేర్లు కొంతమందిని పేర్లు చేర్చారు. తర్వాత చూసినట్టయితే వీళ్ళ టార్గెట్ ఎవరైతే ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, జడ్జిలు కావచ్చు, అదే సినిమా రంగానికి సంబంధించినటువంటి ఫోన్లు కావచ్చు, ఆ టార్గెట్ సంబంధించినటువంటి ఫోన్ లిస్టు చూసినట్టయితే సెకండ్ పేజ్, థర్డ్ పేజీలో చేర్చి మొత్తం రివ్యూ కమిటీని తప్పుదారి పట్టించింది. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ డిఓటీని కూడా తప్పుదారి పట్టించడంలో ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు టీం పక్కా ప్లాన్ ప్రకారంగా వ్యవహరించడం జరిగింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి లిస్టు చూసినట్టయితే చాలా వరకు వేల సంఖ్యలలో ఉంది. మొదటి లిస్టులో చూసినట్టయితే 618 మందికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లను ఇప్పటికే గుర్తించారు. వారికి సంబంధించినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో రాజకీయకు సంబంధించినటువంటి వారి యొక్క వాంగ్మూలాలను రికార్డు చేయడం జరుగుతుంది. మరోవైపున చూసినట్టయితే ఈ కేసుకు చాలా వరకు కీలకమైనటువంటి ఆధారంగా ఉన్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రివ్యూ కమిటీలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ సంబంధించినటువంటి అధికారులను ఇప్పటికే వారి స్టేట్మెంట్ రికార్డు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిఎస్గా పనిచేసినటువంటి శాంతి కుమారి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అయితే ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి క్రమంలో చూసినట్టయితే శాంతి కుమారి ఏదైతే తమకు ఇచ్చినటువంటి రివ్యూ కమిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఏవైతే పేర్లు ఇచ్చారో దానికి సంబంధించిన లిస్ట్ ఇచ్చారో డిఓపిటీకి ఇచ్చినటువంటి లిస్టుకు సంబంధించినటువంటి దానిలో చూసినట్టయితే మొదటగా సానుభూతికి సంబంధించినటువంటి మావోయిస్టు సానుభూతి, ఉగ్రవాద సింపథైజర్ల పేర్లతోటి ఇవ్వడం జరిగింది. దానిపైన తాము నో అబ్జెక్షన్ చెప్పాము. అయినప్పటికీ కూడా ప్రభాకర్ రావు అతని టీం కూడా మొత్తం రివ్యూ కమిటీని తప్పుదారి పట్టించింది. అదేవిధంగా టెలికమ్యూనికేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ను తప్పుతో పట్టించి మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డట్లుగాను ఇప్పటికే మాజీ సిఎస్ అయినటువంటి శాంతికుమారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. గతంలో పనిచేసినటువంటి ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి అనిల్ కుమార్ కావచ్చు, అదేవిధంగా మాజీ డీజీపీ అయినటువంటి మహేందర్ రెడ్డితో పాటుగాను అప్పుడు ఉన్నటువంటి హోమ్ సెక్రటరీగా పనిచేసినటువంటి రఘుగుప్తకు సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారము రివ్యూ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఏ విధంగా ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యారనే విషయంపైన ఇప్పటికే సిట్ బృందము వారి యొక్క స్టేట్మెంట్ను కూడా తీసుకోవడం జరిగింది. ఇక రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసినట్టయితే ప్రధానంగా ప్రతిపక్షాలకు చెందినటువంటి అంటే కాంగ్రెస్ చెందినటువంటి ప్రతిపక్ష లీడర్లు అయినటువంటి అప్పుడు ఉన్నటువంటి పీసీసీగా పనిచేసినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా ఇతరకు సంబంధించినటువంటి కాంగ్రెస్ లీడర్లు అంటే రేవంత్ రెడ్డి సోదరులతో పాటుగాను రేవంత్ రెడ్డి పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. కాబట్టి వాళ్ళను టార్గెట్ చేస్తూ మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిచింది. గత బీఆర్ఎస్ హయాంలో చూసినట్టయితే చాలా వరకు బీజేపీ, కాంగ్రెస్ చెందినటువంటి ఫోన్లతో పాటుగాను
బీఆర్ఎస్ చెందినటువంటి అసంతృప్తి చెందినటువంటి వాళ్ళ పేర్లు కూడా ఇందులో ఈ లిస్టులో ఉన్నాయి. మొత్తం మీద చూసినట్టయితే పేజీలు చూసినట్టయితే ఇందులో మొత్తం 148 పేజీలకు సంబంధించినటువంటి మొత్తం ఈ రివ్యూ కమిటీకి సంబంధించినటువంటి కావచ్చు టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఇప్పటి వరకు సిట్ బృందం సేకరించడం జరిగింది. ఇందులో 146 పేజీలకు సంబంధించినటువంటి లిస్టులో ఉంది. ఇందులో వేల సంఖ్యలో చూసినట్టయితే బాధితులుగా ఉన్నారు. ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లు టాప్ అయ్యాయి. గతంలో చూసినట్టయితే ఏదైతే బైపోల్కి సంబంధించినటువంటి ఎలక్షన్లలో ఎక్కడికక్కడ ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లను ట్యాప్ చేయడము, అదేవిధంగా వారు గత ఎలక్షన్లలో పూర్తిగా వైఫల్యం చెందేలాగా వాళ్ళ యొక్క రెవెన్యూను కూడా అంటే డబ్బులను ఎక్కడికక్కడ కట్టడి చేయడము, వాళ్ళ యొక్క ప్రతిపక్షాలకు చెందినటువంటి ప్రతివ్యూహాలను పూర్తి కట్టడి చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి టీం సహకరించింది అనేది కూడా ఇప్పటికే దర్యాప్తులు వెలుగు చూసింది. గతంలో చూసినట్టయితే ఏదైతే కన్ఫెషన్లో రాధాకిషన్ రావు చూసినట్టయితే తనకు బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ చెందినటువంటి సుప్రీం ఆదేశాలకు మేరకు మాత్రమే తాము ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డట్టుగాను ఇప్పటికే కన్ఫెషన్ రిపోర్ట్లో రికార్డ్ అయ్యడం జరిగింది. ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభాకర్ రావు అంటే మాజీ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును విచారించినటువంటి క్రమంలో కూడా తాము కూడా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకు మాత్రమే తాము ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగాను చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. ఎవరా బీఆర్ఎస్ చెందినటువంటి సుప్రీం అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయ వర్గాలలో చాలా వరకు చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద గతంలో చూసినట్టయితే గులాబ్ బాస్గా వ్యవహరించిన సుప్రీం సంబంధించినటువంటి వ్యవహారాలపైన సిట్టు బృందం పూర్తిగా ఆరా తీస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లను ఎప్పటికప్పుడు కలెక్ట్ చేస్తుంది. ఇప్పటికే నిందితులు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా కూడా ఇప్పటికే టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్తో పాటుగాను గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చూసినట్టయితే ఉన్నత సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వివిధ ఐఏఎస్లు ఐపీఎస్లు ఇచ్చినటువంటి వాంగ్మూలాల ఆధారంగాతో పాటుగాను రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి బాధితులుగా ఉన్నటువంటి వారి స్టేట్మెంట్ ఆధారంగా కూడా సిట్ బృందం పూర్తిగా ఇంకా దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తుంది. ఇక ఎవరా సుప్రీం అనేది ప్రధానంగా చర్చనీయాంశంగా కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇక దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లను అన్నిటిని కూడా పూర్తిగా సిట్ బృందము వాటి దర్యాప్తులో పూర్తిగా ఎవిడెన్స్లను రికార్డ్ చేస్తూ ఉంది. మరోవైపున ఇక దర్యాప్తును కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చినటువంటి క్రమంలో ఇక దర్యాప్తులో ఇప్పటివరకు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్లో నిందితులు ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుంటుంది. దర్యాప్తు బృందం సేకరించినటువంటి అంటే డిఓటీతో పాటు రివ్యూ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, మరోవైపున బాధితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఫర్దర్ ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నటువంటి క్రమంలో ప్రభాకర్ రావును విచారించినటువంటి క్రమంలో చూసినట్టయితే 5 సార్లు ఆయన విచారణకు హాజరయ్యారు. కొన్నిసార్లు మాత్రము కొన్ని ప్రశ్నలకు ఆయన జవాబు దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని పూర్తిగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నిసార్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పినట్టు తాను నడుచుకున్నానని అంటూ కూడా చాలా వరకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను పక్కదారి పట్టించేలాగా వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఇక సిట్టు బృందం చూసినట్టయితే ప్రభాకర్ రావును కస్టడీకి తీసుకొని విచారించేందుకు గాను మరోవైపున కూడా చాలా వరకు పక్కా ప్లాన్గా వ్యవహరిస్తుంది. ఇక ఇలా ప్రభాకర్ రావు చూసినట్టయితే ఆగస్టు 5వ తేదీ వరకు మాత్రమే తనకున్నటువంటి నాట్ టు అరెస్ట్ మాత్రమే ఉంది. కాబట్టి ఆ తర్వాత చూసినటువంటి ప్రొసీడింగ్స్ను చాలా వరకు లీగలైజ్డ్గా ఎలా ఫాలో కావాలనేది కూడా సిట్ బృందం చాలా ప్లాన్గా వ్యవహరిస్తుంది. ఇక సుప్రీంకోర్టును ఆశ్రయించి ఇక ప్రభాకర్ రావును విచారణకు కస్టడీలోకి తీసుకొని పలు రకాలుగా కోణాలలో విచారించినట్టయితే పూర్తి ఆధారాలను కూడా రాబట్టేందుకు గాను ఇప్పటికే సిట్ బృందం పలు లీగల్ సంబంధించినటువంటి టీంతో కూడా పూర్తిగా దానిపైన స్క్రూటినీ కొనసాగుతుంది. ఇప్పటివరకు 146 పేజీలకు సంబంధించినటువంటి ఏదైతే ఫోన్ కాల్ లిస్ట్ ఉందో దానిలో చూసినట్టయితే 4600 నెంబర్లు మాత్రం ఇప్పటికే ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే ప్రభాకర్ రావు ముందుంచి ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లను మీరు ఏ రకంగా రికార్డ్ చేశారో దానికి సంబంధించినటువంటి డాటాను కూడా పూర్తిగా ముందర పెట్టి కూడా ప్రభాకర్ రావును విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసు వ్యవహారంలో మాజీ డిఎస్పీ అయినటువంటి ప్రణీత్ రావు సాక్ష్యాలను ఏ విధంగా తారుమారు చేశారో అదేవిధంగా సాక్ష్యాలను పూర్తిగా ఆధారాలన్నింటిని కూడా ధ్వంసం చేయడంలో ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలపైననే ఇప్పటికే సైంటిఫికల్ ఎవిడెన్స్ సంబంధించినటువంటి ఫోరెన్సిక్స్ బృందం తోటి ఏదైతే డాటాను రీకలెక్ట్ చేశారో దాన్ని ఎవిడెన్స్లు అన్నిటిని కూడా ప్రభాకర్ రావు ముందుంచి కూడా పూర్తిగా పలు కోణాలలో విచారణ చేస్తూ కూడా
ప్రభాకర్ రావు నుంచి ఎప్పటికప్పుడు స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. ఇక మరికొద్ది సేపట్లో చూసినట్టయితే బీజేపీకి చెందినటువంటి ఎంపీ అయినటువంటి ఈటెల రాజేందర్ కూడా తన స్టేట్మెంట్ను మరికొద్ది సేపట్లో ఇవ్వనున్నారు. ఈ క్రమంలో పలువురికి సంబంధించినటువంటి ప్రతిపక్షాలకు చెందినటువంటి వాంగ్మూలాలు చాలా వరకు కీలకంగా మారనున్నాయి. వారు ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగాను, అదేవిధంగా ఇందులో నిందితులకు సంబంధించినటువంటి ఇప్పటికే భుజంగరావు కావచ్చు, తిరుపతి అన్నతో పాటుగాను రాధా కిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ ఆధారంగా ప్రభాకర్ రావును పలు కోణాలలో విచారణ చేపడతా ఉన్నారు. ఇక రివ్యూ కమిటీలో ఇచ్చినటువంటి రిపోర్టును పూర్తిగా డిఓపిటికి తప్పిదంగా చూపెట్టడం, అదేవిధంగా రివ్యూ కమిటీని పూర్తిగా తప్పుదోవ పట్టేలా ప్రభాకర్ రావు వ్యవహరించాడనేది ఇప్పటికే సిటీ బృందం గుర్తించడం జరిగింది. జ్యోతి.